దూరంగా పచ్చని కొండల మధ్య ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో మీరా అనే ఒక 16 సంవత్సరాల గల అమ్మాయి తన నాన్నమ్మతో కలిసి ఒక చిన్న ఇంటిలో నివసిస్తూ ఉంది. మీరా ఎంతో దయగల మంచి అమ్మాయి. తన నాన్నమ్మకు తమ పూల తోటలో ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటుంది. ఎంతో చలాకీగా, ఉత్సాహంగా ఉండే మీరా తనకు ఒక మంచి మిత్రుడు లేడని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఒకరోజు మీరా అడవంచున ఉన్న మూలికలను సేకరించేందుకు వెళుతుంది. అక్కడ మూలికలను వెతుకుతున్న మీరాకు బాధతో కూడిన అన్న శబ్దం వినిపిస్తుంది. మీరా ఏమిటి ఈ శబ్దం అని అటు ఇటు తిరిగి చూస్తుంది. దూరంగా ముళ్ళ పొదలో చిక్కుకున్న వెండి బొచ్చు గల ఒక పిల్లిని ఆమె చూసింది. పిల్లి చిక్కుకున్న పొదను విడిపిస్తూ జాగ్రత్తగా బయటికి తీస్తుంది. మీరా ఆ పిల్లిని చూసి చాలా ఆకర్షితురాలవుతుంది. ఎందుకంటే పిల్లి కళ్ళు ఒక ఆకుపచ్చ రంగులో, అలాగే దాని మెడలో ఒక బంగారపు తీగ లాంటిది వేలాడుతూ ఉంటుంది. మీరా ఆ పిల్లిని ఇంటికి తీసుకెళ్ళింది. మీరా ఆ పిల్లికి విస్కర్ అని పేరు పెడుతుంది. కొద్ది రోజుల్లోనే ఇద్దరు మంచి మిత్రులు అవుతారు. మీరా అనుకున్నట్టు విస్కర్ సాధారణ పిల్లి కాదు. మీరాకు అవసరమైనప్పుడల్లా చిన్న చిన్న పనులలో సహాయం చేస్తూ ఉంటుంది. చీకటిలో ఆమె ఇంటికి దారి చూపడం మరియు తుఫాన్ల సమయంలో ఆమెకు ఏ ఆపద రాకుండా చూడడం లాంటివి చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీరాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఇంత చిన్న పిల్లి నాకు ఎలా సహాయపడగలుగుతుంది? రాను రాను కొన్ని రోజుల తర్వాత ఒక విషయం అర్థమైంది. విస్కర్ మామూలు పిల్లి కాదు, ఇది ఒక మాయా గుణాన్ని కలిగి ఉంది అని. కానీ విస్కర్ వల్ల ఎప్పుడు ఏ ఇబ్బంది రాలేదు కాబట్టి ఇది ఒక మంచి పిల్లి అని తాను కోరుకున్న మిత్రుడు విస్కరే అని గుర్తించి ఎంతో సంతోషపడింది. విస్కర్ ఉన్న చిన్నపాటి మాయలతో ఇద్దరూ కలిసి చిన్న చిన్న సాహసాలను చేయడం ప్రారంభించారు. గ్రామంలో ఎవరికి ఏదైనా ఇబ్బంది కలిగితే సహాయం చేస్తారు. ఇలా ఇద్దరు ఎంతో సంతోషంగా ఉండేవారు.